హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఉద్యోగ ప్రకటన అని చెప్పేసి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను స్పోర్ట్స్ కోటా కింద నియామకం చేయుట కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నామని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫీజు చెల్లింపుకి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా అక్టోబర్ 8వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 172 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 172 పోస్టులని స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఈవెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. జిల్లా వారీగా పోస్టుల సంఖ్య, అర్హతలు, పరీక్ష విధానం, ఫీజు తదితర వివరాలకి సంబంధించి ఈ పంచాయతీ.తెలంగాణ.gov.in అనేటువంటి సైట్ని విజిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఈ సైట్లో ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే అప్డేట్ కాలేదు. మనకి రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే వీటికి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటి, ఎవరు ఏ స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి రేపైతే తెలుస్తాయి. సో దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో కావాలి అనుకునేటువంటి వారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీకి సంబంధించిన నిర్ణయాలు చూసుకున్నట్లయితే పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, కొత్త జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సెప్టెంబర్ 24 నుంచి అసెంబ్లీ మండల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇంకా హైదరాబాద్ సిటీలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదం, 2022 నుంచి కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి ఆమోదం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని ఆదేశం కూడా ఇచ్చినట్లు ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి, నోటిఫికేషన్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు, డిస్కషన్ కూడా రాలేదు. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి విడుదల చేశారు. స్పెషలిస్ట్ ఆఫీసర్లకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీ హియర్ బై informed that bank has modified the minimum marks required under educational qualification SC, ST, OBC, PWD candidates only, and window is open for SC, ST, OBC and PWD candidates only to apply online between 18/9/2021 to 24/9/2021 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి మినిమం మార్క్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి మాడిఫై చేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూసి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా 5 ఏళ్లలో 7 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. విద్యార్థులకు కృత్రిమ మేధలో శిక్షణ, తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ కారిడార్ ఏర్పాటు, గ్రామాల్లో 12,000 డిజిటల్ తెలంగాణ కేంద్రాలు, ఇంటి నుంచే 1000 రకాల సేవలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. 1300 కోట్లతో కొత్తగా స్టార్టప్ ఫండ్, 8,000 స్టార్టప్లకు ప్రభుత్వం చేయూత అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే అస్సాం రైఫిల్స్ నుంచి మనకి ట్రేడ్స్మెన్ అండ్ టెక్నికల్ ర్యాలీకి సంబంధించి మొత్తంగా 1230 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. అక్టోబర్ 30వ తేదీ లాస్ట్ డేటు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో assam-rifles.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా నేషనల్ షిప్ రిపేర్ యాడ్లో అప్రెంటిస్లకి సంబంధించి 230 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇస్రోలో జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా CFQCTIలో టెక్నికల్ అసిస్టెంట్లకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇది ప్రభుత్వ వ్యవసాయ రైతు
సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్తో సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఐకార్లో మనకి భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఈ యొక్క సంస్థ నుంచి 66 పోస్టులతోటి కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫీల్డ్ సాయిల్ సర్వే వర్క్, అలాగే జిఐఎస్ ల్యాబ్, అలాగే హైడ్రాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెల్లో విభాగాల్లో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సి, ఎంటెక్, పిహెచ్డి ఉత్తీర్ణత కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వ్యవసాయ శాఖ నుంచి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి, మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా సిఎఫ్డబ్ల్యూలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో, నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పార్ట్ టైం టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి 9 వేకెన్సీస్ అయితే విడుదలయ్యాయి. సిఎస్సి, ట్రిపుల్ఈ, ఎంబీఏకి సంబంధించిన ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫ్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి. సెప్టెంబర్ 27 లాస్ట్ డేటు. mguniversity.ac.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మినీరత్న కంపెనీ ఐఆర్ఈఎల్లో మనకి 54 పోస్టులకి సంబంధించి గ్రాడ్యుయేట్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేశారు. ఇంకా ట్రేడ్స్మెన్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 5 లాస్ట్ డేటు. irel.co.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.